ఇట్స్ మల్టీ జానర్ ఫిల్మ్. అంటే యాక్షన్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది. ఇట్స్ లైక్ అ మిక్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. సో సింగిల్ జానర్ అంటే ఇట్స్ డిఫరెంట్ వే యూ రైట్ ఆఫ్ స్క్రిప్ట్. మల్టీ జానర్ అంటే నువ్వు అసలు మాసెస్ అందరినీ, అన్ని సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ని అన్ని రకాలుగా సాటిస్ఫై చేయాలి. సో ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. సో అందుకనే ఇఫ్ యూ సీ కమర్షియల్ ఫిల్మ్స్ అన్న వెంటనే సక్సెస్ రేట్ ఇస్ వెరీ లో. కానీ క్లిక్ అయితే ఇప్పుడు ఉన్న టాప్ హీరోస్ టాప్ ఫిల్మ్స్ ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారి నుంచి ఇప్పుడు అందరి దాకా ఆల్ దే ఫిల్మ్స్ నువ్వు ఆయన చూసిన వెంటనే ఆయన కమర్షియల్ సినిమాని గుర్తొస్తున్నాను. ఇట్స్ బికాస్ ఆ కైండ్ ఆఫ్ హై కానీ అది కానీ మన సినిమాలో చూస్తున్నప్పుడు వేరే సినిమాలు ఎంజాయ్ చేస్తాం, కానీ నుంచుని అరవాలనే ఫీలింగ్ రాదు, అనే ఫీలింగ్ రాదు. సో అదొక మ్యాజిక్ అది అంతే. సో కమర్షియల్ డైరెక్టర్స్, సక్సెస్ఫుల్ కమర్షియల్ డైరెక్టర్స్ అనేవాళ్ళు మెజిషియన్స్ లాగా, ఎప్పుడు ఎలా చేస్తుంది. సో నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇలా కుకింగ్ ట్రిప్కి, ఫుడ్ ట్రిప్ ఎలా వెళ్తున్నప్పుడు అబ్రాడ్లో వెళ్తే ఎక్కువ ఇండియన్ ఫుడ్ అంత ఇష్టపడరు, ఎందుకంటే వాళ్ళకి అంత కారంగానే ఉంటుందిగా అంటారు, టూ మచ్ మసాలా, యూ కాంట్ టేస్ట్ అంటారు. సో అక్కడ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అగ్రీడ్, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఉండదు, కానీ మన టేస్ట్ వేరు. సో ఈవెన్ దో యూ అగ్రీ టు దెమ్, వాళ్ళ పిజ్జాస్ కానీ అవి కానీ అన్నీ బాగున్నా సరే మళ్ళీ ఇండియా వచ్చి మళ్ళీ ఏదో బిర్యానీ దానికి వెళ్ళి మళ్ళీ డబుల్ మసాలా అని ఆర్డర్ చేసి తింటాం, దాంట్లో వచ్చి కిక్ వేరు మనకి. సో దట్స్ వాట్ ఐ థాట్. బికాస్ ఒకరికి నచ్చదు కదా అని చెప్పేసి ఇంకోటి చేయడం, వీళ్ళకి ఇది నచ్చదు కదా అని చేయడం కాదు. సో ఒక కమర్షియల్ ఫిల్మ్ జనరల్లీ అందరికీ నచ్చేది అది. సో దట్స్ వై ద సక్సెస్ రేట్ ఇస్ వెరీ లో, కానీ ఒకసారి క్లిక్ అయితే వచ్చి కిక్ వేరు అని చెప్పేసి. ట్రైలర్ చూసిన తర్వాత కూడా చాలామంది మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, పూరి గారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, యాక్షన్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, కామెడీ ఉంది, సాంగ్స్ ఫెంటాస్టిక్, ఫుల్ ట్రెండింగ్, సో అన్నీ ఉన్నాయి. సో నాకు తెలిసి మీ నుంచి ఆడియన్స్ ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అన్ని డబుల్ డోస్లో ఉన్నాయి కాబట్టి డబుల్ మసాలా లాగా. సో August 15th మనకి బ్లాక్ బస్టర్ ఇవ్వబోతున్నారు డెఫినెట్లీ. ఫింగర్స్ క్రాస్. ఏదో టచ్ వుడ్ అంటారు కదా అని, ఇది కూడా అంటారు. మీకు ఏది టఫ్ జాబ్ అనిపించింది? ఆయనతో సీన్స్లో పర్ఫామ్ చేయడమా లేకపోతే డాన్స్లో? Neither. Everything was She's a very... fantastic dancer. I would expect jail actually. She went like very high on energy basically. So దాంతో I think she really killed it. మీ సినిమా రిలీజ్ అయినప్పుడు కానీ మీవి హిందీలో డబ్ అయినప్పుడు కానీ చూస్తూ ఉంటా. ఈ ఇస్మార్ట్ శంకర్ దానికి కూడా అంతే అనమాట. సరే రాపో సార్కు బాలీవుడ్ లావో ఇద్దరు లావో అంటున్నారు. సో నెక్స్ట్ ఏంటంటే డబుల్ ఇస్మార్ట్ ఇప్పుడు ఆల్ పాన్ ఇండియా లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి మీ ప్లాన్స్ ఏంటంటే నెక్స్ట్? సో బేసిక్లీ పాన్ ఇండియా అంటే ఏం లేదు, డబ్ చేసి ఇక్కడ ఆల్ ఇండియా రిలీజ్ చేయడం అంతే, పాన్ ఇండియా రిలీజ్ చేయడం అంతే. సో యాక్చువల్లీ ఇస్మార్ట్ శంకర్కి అంత రీచ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయాలి బిఫోర్ కోవిడ్ అప్పుడు అది కదా. సో అక్కడ నార్త్లో అసలు గ్రౌండ్ లెవెల్లో అంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు బేసిక్లీ, బాంబేలో మనం షూటింగ్ చేసినప్పుడు కానీ అక్కడ కానీ. సో ఆ రీకాల్ ఫ్యాక్టర్ కానీ. సో నేను పూరి గారు అప్పటి నుంచి అనుకున్నాం ఇది హిందీలో డైరెక్ట్గా వాళ్ళకి వెళ్ళినా సరే బాగుండేది కదా అని. సో డబ్ చేసినప్పుడు కూడా అంతా బాగుంది. సో ఈసారి ఒకేసారి రిలీజ్ చేద్దాం అంట. అండ్ ఇంకోటన్నా ఇప్పుడు మనకి ఇస్మార్ట్ శంకర్లో గోల్కొండ, చార్మినార్ మొత్తం అన్నీ చేస్తాం ఆ లొకేషన్లో. మళ్ళీ డబుల్ ఇస్మార్ట్ అంటే మళ్ళీ ఆ వైబ్ ఉండాలి కాబట్టి గోల్కొండలో అక్కడ చేశాను. సో నాకు నేను లైవ్లో చూసినప్పుడు ఇప్పుడు ఫ్లోర్లో డ్యాన్స్ మూమెంట్లు అంటే ఈజీ, కొంచెం ఎంతో కొంత నాకు వచ్చిన దాంట్లో ఈజీ అనిపిస్తుంది. నేను అక్కడ చూసినప్పుడు ఆ రాళ్ళన్నీ కొంచెం ఎత్తుకో కొంచెం ఎలా చేస్తున్నారు ఈయన ఏంటిది? సో మీరంటే చాలా నలిగిపోయారు చూస్తాం, నేను అక్కడ ఉన్నాను కాబట్టి అన్న. అంత డెడికేషన్ డ్యాన్స్ మీద ఎలా వచ్చింది మీకు అసలు? కెమెరా ఆన్ చేసిన వెంటనే ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయటం అలవాటు. ఎందుకంటే బికాస్ బై ద ఎండ్ ఆఫ్ ది డే కెమెరా ఆన్ చేసిన వెంటనే అక్కడ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఆర్ వాచింగ్ యూ, హూ ఆర్ ఇన్వెస్టింగ్ దే మనీ, దే టైమ్, దేర్ ఎనర్జీ, ఒక ఎక్సైట్మెంట్తో వాళ్ళు ఎంటర్టైన్ చేయాలని చేస్తాం ఏదైనా సరే. సో ఫస్ట్ నేను ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తాను, దాని తర్వాత ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఎన్ని బేసిక్గా ఇక్కడ బాగుంది, ఫ్రేమ్ బాగుంది, స్టెప్ బాగుంది, చేస్తే ఎంజాయ్ చేస్తారంటే చేసేయడం అంతే. సో కొంచెం అటు ఇటు ఉన్నా సరే చేసేయడం. లేదంటే థియేటర్లు ఊపుతారు, అదే ఊపుతారు డెఫినెట్గా. కానీ ఎప్పుడు అలాగే ఉంటుంది. ఫస్ట్ రిహర్సల్ నేను చూస్తున్నప్పుడు అంతా బాగానే ఉంటుంది, కానీ లొకేషన్లో ఇప్పుడు హీరోలకు మాత్రం వేరే సంగతి తెలియదు, కానీ నాకు మాత్రం ఎప్పుడు ఒక విచిత్రమైన ఒక పెద్ద బండరాయి ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు స్మూత్ మూన్ వాక్ చేయాలంటే కదా చేస్తాం. పైగా గోల్కొండ అంటే కొన్ని దిగిపోయి కొన్ని అప్ అండ్ డౌన్ భలే అబ్బో చాలా కష్టం అది. అసలు షూటింగ్ అయిన తర్వాత ఫిజియోథెరపిస్టులు చెప్తా ఉంటారు ఇక్కడ ఎందుకండి ఇలా అయిపోయింది తెలియదంటే అప్పుడు స్టెప్ చేస్తుంటే అక్కడ స్టెప్ అమర్ దగ్గర స్టెప్ అమర్ రౌండ్ చేస్తాం కదా, ఇలా కాలు ఇట్లా అంటా ఉంటే అది కొంచెం హైట్ ఉంటూ ఉంటుంది, అది చాలా కష్టం అన్న అక్కడ. అబ్బో సో తెలుగు ఇండస్ట్రీ వచ్చారు, వచ్చిన తర్వాత నాకు తెలిసి ఒక మాస్ కమర్షియల్ మూవీ ఫస్ట్ టైం నాకు తెలిసింది. సో ప్రీవియస్ మూవీస్కి దీంట్లో మీరు నేర్చుకున్నవి ఏంటి? I think in every set, every movie, and every team, there is something new to learn for sure.
because so many people and everybody behaves very differently. Everybody has very different ideas of working. And the best thing I learned in the industry is to like adapt myself into every team. I'm just talking team wise. So that is very crucial for me as an actor. I think one specific thing that happened new for me in Double is Smart was the fighting bit. Like having such a strong character, something like I have a fight here and there. So I've never fought ever in any other film. I've always been like very glamorous and beautiful or a rich spoiled girl or something like that. So to play this character was very different Natural. to me and natural. Okay, yeah, could be, yeah. I am a very tomboyish person, so yeah, I think I really enjoyed that a lot. And my experience with somebody like Puri sir and Ram as well, like it's never been so smooth for me. Like I can't, sometimes I just think like, oh my god, is the movie over? Like where did the time go? It was so easy. And like I would definitely, I'm like I said, no set is ever the same, but I wish to keep working with such kind of environments where I had so much fun. It was like one night shoot for me in my head, because it went by so smoothly that when I woke up I was like, oh my god, it's gone, the time's gone. అలా ఇప్పుడు నాకు చైల్డ్హుడ్ నుంచి విలేజ్లో అక్కడెక్కడ మనకి చాలామంది హిందీ యాక్టర్స్ తెలియదు చాలామంది. అప్పట్లో నాకు చిన్నప్పుడు బాగా నాకు తెలిసింది ఏంటంటే నాయకి నాయకుల నాయకి అది ఆ సాంగ్ అని, తర్వాత నుంచి కల్నాయక్ అనేవాళ్ళు. తర్వాత ఎదిగే కొద్దీ ఆయన సినిమాలు చూడడం. సో ఈ సినిమాకి దుష్మన్ మీ ఆపోజిట్ క్యారెక్టర్ సంజయ్ దత్ గారు, బాబాజీ, సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే? సంజయ్ దత్ గారు ఫస్ట్ స్క్రిప్ట్ అనుకున్నప్పుడే అందరం యునానిమస్గా ఆయన పేరే వచ్చింది. అందరం ఒకేసారి ఇది అనుకున్నాం. అండ్ ఎట్టి పరిస్థితుల్లో ఆయనే చేయాలి అని ఫిక్స్ అయ్యి, పాపం చార్మి కూడా చాలా కష్టపడి అప్పుడు వెంటనే దుబాయ్ వెళ్ళిపోయినట్టుంది, వెళ్ళిపోయి తీసుకొచ్చేసింది. నేను పూరి గారు అనుకుంటాం, ఆయన చూసినప్పుడల్లా ఆయన అసలు జీవితంలో ఏం చూడలేదు. హీస్ లైక్ సీన్ ఎవ్రీథింగ్. సో రణబీర్ కూడా ఒక సినిమా చేశాడు కదా. సో అసలు లైఫ్లో ప్రతిదీ గుడ్ బ్యాడ్ అగ్లీ అన్ని ఎక్స్పీరియన్స్ చేసి వచ్చాడు ఆయన. సో తెలియని ఒక సెయింట్ ఆయన. సో అండ్ ఈవెన్ ఇన్ ద ఫిల్మ్ ఇట్స్ బిట్వీన్ మీ అండ్ హిమ్. సో అది ఎంజాయ్ చేయాలి అంటే అవతలాడికి ఆ స్టేచర్ కానీ అది కానీ మా ఇద్దరి మధ్య సీన్స్ ఎంజాయ్ చేయాలన్నా సరే. సో ఆయన అనుకున్నాం అసలు ఇట్స్ దన్ ఫినామినల్ జాబ్. సాంగ్స్లో ఎంత ఎనర్జెటిక్ పర్ఫార్మ్ చేయాలన్నా దానికి కావాల్సింది మ్యూజిక్. పైగా మీ కాంబోలో ఆల్రెడీ ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ ఆడియో సినిమా పరంగా. సో మళ్ళీ సేమ్ అంతే ఎనర్జీ సాంగ్స్ ఇచ్చారు, ఊపేస్తున్నాయి ఇప్పుడు యూట్యూబ్లో. సో మణి శర్మ గారి గురించి. మణి గారు నేను పార్ట్ 1 అప్పుడు పూరి గారు కూడా చెప్పాను. సో నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ కాంబోస్ మణి గారు అండ్ పూరి గారు. వాళ్ళ సినిమాల్లో కొన్ని బ్లాక్ బస్టర్స్ ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి, కొన్ని ఆడని సినిమాల్లో కూడా ఆడియో నాకు చాలా ఇష్టం. సో ఇస్మార్ట్ శంకర్ అప్పుడు అనుకున్నాం, దీనికి అదే అనుకున్నాం. ఎందుకంటే ఇండివిజువల్గా వేరు, కొంతమంది కలిసినప్పుడు వచ్చే ఎనర్జీ వేరు. సో ఐ బిలీవ్ ఇన్ దట్ ఎనర్జీ అలా. అండ్ నాకు తెలిసి వాళ్ళిద్దరు కలిస్తేనే నాకు తెలిసి 2-5 డిస్కషన్స్ ఉంటాయి. కూర్చుంటాం కదా, వాళ్ళు ఏం ఆడుకున్నారు ఏంటి అని అప్పుడు చూస్తున్నప్పుడు కూడా జస్ట్ వెరీ స్మాల్ క్యాజువల్గా ఇలా మాడినట్టు ఉంటుంది, వెంటనే నేను సాంగ్ ఇచ్చేస్తూ ఉంటాను. సో ఆ సింక్ అనేది